నుంచి మాట్లాడుతున్నాను. నా ప్రశ్న ఏందంటే పాస్టర్ గారు మొదటగా మా సంఘం కోసం ప్రేయర్ చేయండి. ఇక్కడ ఏందంటే పాస్టర్ గారు అందరూ ట్రైబల్స్ ఉంటున్నారు కాబట్టి, వాళ్ళు ఎలాగ మారుమనసు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎలాగ చెప్పాలా? వాళ్ళకి ఎలాగ మారుమనసు ఎందుకంటే వాళ్ళకేంటి తెలీదు పాస్టర్ గారు. ఇంకా మేమెళ్ళే సంఘంలో ఏందంటే ఇప్పుడు 3 నెలలు అవుతుంది. పాస్టర్ వాళ్ళు చెన్నైకి వెళ్లారు పాస్టర్ గారు. మేమింకా ప్రభు వల్లగానే తీసుకోలేదు. 3 నెలలైంది పాస్టర్ గారు. ఎంతో ఉంటే భారంగా ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది పాస్టర్ గారు. అంటే ఇంకొక ప్రశ్న మీ ఏంటంటే మీ పాస్టర్ గారు, చర్చిలో ప్రతి ఆదివారం వాక్యం అందించడానికి సేవకులు లేరమ్మా? సేవకులు లేరు పాస్టర్ గారు. ఒక లీడర్‌ని అయితే ఎంచుకోవడం జరిగింది. ఆ లీడర్ నడిపిస్తుంది పాస్టర్ గారు. మేమందరము 15 మెంబర్స్ ఉన్నాం పాస్టర్ గారు వుమెన్స్. పురుషులు కూడా ఎవరు లేరు పాస్టర్ గారు. అంటే ఎందుకని అక్కడ సేవకులు లేకపోవడం కారణం ఏంటి? ఇక్కడ చిన్న ట్రైబల్ ఏరియా పాస్టర్ గారు. ఓకే. ఎంతో సంతోషంగా ఉంది మీతో మాట్లాడుతూ. ఎన్నో అండమాన్‌లో సంవత్సరాలు అండమాన్‌లో ఎక్కడన్నా ఇది మీరు అండమాన్‌లో ట్రైబల్ ఏరియా పాస్టర్ గారు. కమోటా నన్కౌరి అని. ఓకే. చిన్న ఐలాండ్ పాస్టర్ గారు ఇక్కడ. ఖాళీ ట్రైబల్స్ ఇక్కడ అంటే బయట వాళ్ళ నుంచి ఎవరికి రానివ్వరు. అందరూ ఉద్యోగం చేసేవాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఓకే. అయితే మేము కూడా అంటే జరవాస్ అనే ఒక తెగ వారు ఉన్నారు. వాళ్ళ మధ్యలోనా లేకపోతే ఎట్లా? వాళ్ళ మధ్యలో కాదు పాస్టర్ గారు. ఇంకొక ఐలాండ్ ఇది. హుహు. ఇంకొక చిన్న ఐలాండ్ కమోటా నన్కౌరి అని. ఓకే. ఇక్కడ ఉంటున్నాం పాస్టర్ గారు. ఇక్కడ ఏందంటే ఇప్పుడు సేవకులు కూడా ఎవరు వచ్చేదానికి అవ్వరు పాస్టర్ గారు. వాళ్ళకి ట్రైబల్ పాస్ అడుగుతారు ఇక్కడికి వచ్చేదానికి. ఓకే. ఇప్పుడు ట్రైబల్‌లో ఎవరైనా దేవుని వాక్యాన్ని అంగీకరించి సేవకులుగా ట్రైనింగ్‌కి వచ్చారమ్మా? ఒక్క సేవకుడే మారుమనసు పొంది ట్రైనింగ్ తీసుకున్నాడు పాస్టర్ గారు. చెన్నై నుంచి ఇక్కడ ఇప్పుడు మా సంఘం నడిపిస్తున్నాడు. ఒక పాస్టర్ గారు. ప్రేయర్ చేద్దాం. అనేక మంది సేవకులను దేవుడు మీకు ఇచ్చును గాక. ఆమేన్. 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 అక్కడుండే ఆ ట్రైబుల్లో నుండి దేవుడు అనేకలు లేవనెత్తాలని ప్రేయర్ చేద్దాం. మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. మీ విశ్వాసం గొప్పది. నమ్మకంగా చేస్తూ ఉండండి. మీకు ఏ కొరత ఉన్నా ఆ కొదులు ప్రభు తీర్చగల శక్తిమంతుడు. చూడండి, ఒక గ్రామంలో ఒక మిషనరీ వెళ్ళి ఫస్ట్ టైం ఒక్కసారి వెళ్ళాడు. యోహాను సువార్త వాళ్ళకి ఇచ్చాడు. అంటే సువార్తలో బైబిల్ మొత్తం కాకుండా యోహాను సువార్త మాత్రం వారికి ఇచ్చి వారికి కొన్ని మాటలు చెప్పి ఎలా ప్రేయర్ చేసుకోవాలో చెప్పాడు. వాళ్ళకి కొంత చదువు కూడా చెప్పాడు. ఆ తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఈ యొక్క ఆత్మీయ యాత్రలో సువార్త యాత్రలో వచ్చి, నేను చాలా సమయం క్రితం సంవత్సరాల క్రితం వీళ్ళు గ్రామాన్ని సందర్శించే నేను వెళ్ళాను, ఇప్పుడు ఎలా ఉందో చూద్దామని చెప్పి వెళ్తాడు. వెళ్తే అక్కడున్న వాళ్ళందరూ మంచి విశ్వాసంతో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాళ్ళ విశ్వాసం చూసి ఆశ్చర్యపోతాడు. ఇంత విశ్వాసమా, ఇంత భక్తులా వీళ్ళు? మరి ఆ రోజు కొద్దిమంది ఈయన కనబడ్డారు. ఆ కొద్దిమంది అనేకులుగా మార్చబడ్డారు. వారిలో ఒకరిని, మీలో ఎవరైనా నేను ఇచ్చిన యోహాను పత్రిక అనేటువంటి పత్రికలో ఒక వాక్యం చెప్పగలరా అంటే, వాళ్ళు ఏమడిగారంటే, యోహాను సువార్తలో ఎన్నో అధ్యాయం చెప్పమంటారు, ఎన్నో అధ్యాయం అప్పగించమంటారని అడిగారు. అధ్యాయం అప్పగిస్తారా? ఒక వచనం చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని యోహాను సువార్త 3:16 వచనం చెప్పమంటే మొత్తం అధ్యాయం మొత్తం చెప్పాడు ఒక ఆయన. అంటే అంతగా ధ్యానించారు. మరొక సహోదరి 5 వచనాలు, 7 వచనాలు, 10 వచనాలు చెప్పేస్తున్నారు ఈజీగా. యోహాను సువార్త 10:10లో దొంగతనమును హత్య నాశనం చేయడానికి వస్తాడు. అంటే సాతానుడు ప్రజల్లో ఉన్న మంచితనాన్ని దొంగిలిస్తాడు, హత్య చేస్తాడు. అంటే వాడిని అనుమతిస్తే ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాడు. సో దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వస్తాడు. యేసు ప్రభువు సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చారు. చక్కగా ఈ మాటలు చెప్తున్నప్పుడు ఈ సేవకుడికి చాలా సంతోషం కలిగింది. నేను ఇచ్చింది ఒక సువార్త పత్రికే, అది యోహాను సువార్త. ఎంత బాగా చదివారు, నేర్చుకున్నారు. ఆ దేవుని యందు విశ్వాసం పెరగడం వల్ల ఆ వ్యక్తులు వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని ఇతరులకు కూడా అందించగలిగారు. దేవుడు తప్పక మిమ్మల్ని దీవించి బలపరచును గాక. మీరు ఆసక్తి కలిగి ఉన్నారు. ఆ 15 మంది దేవుడు 1500 మందిగా మార్చును గాక. ప్రభు మీ ప్రార్థనలు వింటున్నాడు. అడగండి. ఎక్కడో సేవకుడు లేడు కదా, ఆయన వస్తేనే దేవుడు లేదు. దేవుడు ఎప్పుడు మీతో ఉన్నాడు. సేవకులు లేరని బాధపడొద్దు, ప్రార్థన చేయండి. ప్రభు మీ ద్వారా పనిచేస్తాడు. ఒక హన్న, ఒక స్త్రీ, ఆమె ద్వారా అనేకులు దేవుని యొక్క వెలుగులోకి రావడానికి దేవుడు వాడుకున్నాడు. చరిత్రలో ఎంతో మంది ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి.
స్త్రీ అని పురుషుడు అని భేదం లేదు. దేవుడు తన యందు విశ్వాసం గల వారిని వాడుకుంటాడు, బలపరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రశ్న కంప్లీట్ చేయండి. అండమాన్ నుండి అడుగుతున్నారు. ఆడియో అడ్మిట్ చేసి మాట్లాడండి అమ్మా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. మాట్లాడండి అమ్మా. ఎంతో సంతోషం పాస్టర్ గారు. ఎన్నో సంవత్సరాల నుంచి మాకు హిందీ సర్వీసే పాస్టర్ ఇక్కడ కూడా, కానీ తెలుగు నేర్చుకొని తెలుగు ప్రార్థించడంలో, తెలుగు వాక్యం చెప్పుటకు పాస్టర్ గారు ఎంతో బలంగా మేమందరం వాడుకోవాలని ప్రార్థించండి. ఎంతో మంది సేవకులతో నేను మాట్లాడాను పాస్టర్ గారు, ఇక్కడికి వచ్చి మీరు సువార్త ప్రకటించమని. కానీ ట్రైబల్ పాస్ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ఎవరు రాలేకపోతున్నారు పాస్టర్ గారు. ట్రైబల్ పాస్ అయితే ఇవ్వలేరు, కానీ ఇక్కడ పూజలు జరుగుతాయి పాస్టర్ గారు. దానికైతే ఎంతో మంది పాస్టర్లు చెన్నై నుంచి వేరే మతాల గురించి మనం తీసుకోవద్దమ్మా. దేవుని గురించి ఆసక్తి కలిగి ఉన్నారు, తప్పక మీ ప్రార్థనలకు జవాబులు ప్రభు దయచేయను గాక. ఆమేన్. అనేక మంది మరి క్రీస్తులోనికి, రక్షణలోకి, దేవుని ప్రేమను తెలుసుకొని రక్షించబడాలని మీ ఆసక్తి. తప్పక ప్రభు మీ ఆసక్తిని ఫలింపజేస్తాడు. ప్రార్థన చేస్తూనే ఉండండి. ఆ ప్రాంతంలో అనేక ఆత్మలు రక్షణలోకి రాబోతున్నాయి, వస్తాయి. అనేకులు దేవుని యందు బలపరచబడి మీరు కూడా మంచి నాయకులుగా దేవుడు మిమ్మల్ని తయారు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం మీకోసం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్, మీకు ఆడియో అడ్మిట్ చేసి మాట్లాడండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ఇప్పుడు దేవుని సేవ చేస్తున్న వారు దేవుని సేవ చేస్తూ పక్కన జాబ్ కూడా చేసుకోవచ్చా అని నా ప్రశ్న. జాబ్ చేస్తూ దేవుని సేవ చేయవచ్చా అని క్వశ్చన్ పాస్టర్. రైట్. నాన్న, దేవుని పిలుపు పలు విధాలుగా ఉంది. కొందరిని దేవుడు అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, బోధకులుగాను దేవుడు పిలిచాడు. సో మీ పిలుపు నిశ్చయం తెలుసుకోమన్నాడు. ఆయన పిలుపు ఏంటి? నా పట్ల దేవుని పిలుపు ఏంటి? నన్ను ఏం చేయమంటున్నాడు? దేవుని రాజ్యం పట్ల ఆసక్తి, నశించిపోయే ఆత్మలు రక్షించబడాలి, అందరు దేవునిలోకి రావాలి, దేవుని రాజ్యం కట్టబడాలి. ఈ మనసు మీ లోపల కలుగుతూ ఉంది అంటే దేవుని పిలుపు ఉండబట్టే ఆ భారం మీలో కలుగుతుంది. అట్టి భారం కలిగిన వారు విశ్వాసులు కూడా ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేయొచ్చు, ఉద్యోగాలకు వెళ్తారు, వ్యాపారాలు చేస్తూనే ఉంటారు. అకుల్లా ప్రిస్కిల్లా ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తలుడైన పౌలు గారితో దేవుని పరిచర్యలో పాల్గొన్నారు, సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే టైంలో వారికి ఒక బిజినెస్ ఉంది. వారు ఎంటర్‌ప్రెన్యూర్ గా, బిజినెస్ పీపుల్ గా వారు కనిపిస్తున్నారు. అలాగే లూదియా, ఆమె కూడా ఒక బిజినెస్ ఉమెనే. మరి ఆ రోజుల్లో వ్యాపారస్తుల ఇంటి కూడా ప్రభుని అంగీకరించి ఆమె అన్నదమ్ములందరూ ఈ సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పి వాళ్ళందరికీ దేవుని వాక్యాన్ని ప్రకటింపచేసి రక్షణ నడిపించింది. సో షీఈ్ ఎ బిజినెస్ ఉమెన్. మరి ఎంతో మంది వ్యాపారస్తులు రక్షణలోకి వచ్చారు, సామాన్యులు, ఉద్యోగస్తులు. అయితే సేవకులుగా వచ్చిన వాళ్ళకి ఎంతో దేవుని కృప ఉంటే తప్ప ఆ వ్యక్తికి సేవా పిలుపు రాదు. సేవా పిలుపు వచ్చిందంటే ఖచ్చితంగా దేవుని ఏర్పాట్లు ఉన్నారు. పరిస్థితులకు భయపడకుండా దేవునికి, మిమ్మల్ని పిలిచిన దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని మీ పిలుపును స్థిరపరచుకోండి. మీకు ఎలా తెలుస్తుంది దేవుని పిలుపు ఉందా లేదా అని? మీకు సువార్త చెప్పాలనే భారం మీకు పెరుగుతూ, ఆత్మల పట్ల ఆసక్తి, అందరికీ వాక్యం అందించాలని అటువంటి ఆసక్తి కలిగిన వారు సువార్త సభలు పెట్టిస్తూ ఉంటారు. కొందరు సువార్త సభలో సువార్త ప్రకటిస్తారు. కొందరు ప్రకటించేటువంటి నడిపింపు దేవుడిస్తాడు. కొందరు ఆర్గనైజ్ చేసేటువంటి ఏర్పాటు, అంటే ఆ ప్రేరేపణ దేవుడు దయచేస్తాడు. కొందరు ఆర్గనైజర్స్ గా, కొందరు సువార్థికులుగా, ప్రకటించేవారుగా, మరికొందరు సంఘాన్ని నడిపించేవారుగా, అడ్మినిస్ట్రేటర్స్ గా. పరిచర్యలో చాలా విషయాలు ఉన్నాయి. 21 గిఫ్ట్స్ మనకు కనిపిస్తాయి. 9 వారాలే కాదు. రోమపత్రిక 12వ అధ్యాయం 4 నుండి చివరి వరకు చదివితే దేవుని దేహం అనేటువంటి ఈ శరీరం, అంటే సంఘం అంతట్లో పలు విధాలైనటువంటి గిఫ్ట్లు దేవుడు ప్రజలకు పెట్టాడు. పంచిపెట్టేవాడు, పక్షపాతం లేకుండా పంచిపెట్టంటే అతను సర్వీస్, చక్కని సర్వీస్ చేయగలుగుతాడు. ఆ గిఫ్ట్ అతనిలో ఉంది. అందుకే మీలో దేవుడు ఏ గిఫ్ట్ పెట్టాడో దాన్ని వెతకండి. ఆ గిఫ్ట్ ఏంటి బయటకు వస్తుంది, తెలిసిపోద్ది. నాన్న మీలో ఈ గిఫ్ట్ ఉందని. ఇప్పుడు సింగర్ అనుకోండి, మనం 10 సార్లు అడుక్కోనక్కర్లా.
అతను చూస్తుంటే పాడుతున్నప్పుడు నువ్వు బాగా పాడుతున్నావు, అతను మంచి సింగర్. మరొక వ్యక్తి తనకు వచ్చిన ఒక పాట అయినా 10 మందితో పాడించి ఆరాధన చేయించగలుగుతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఇతను వర్షిప్ లీడర్. మరో కుమార్తె ప్రార్థన చేస్తుంది, కానీ ఆ ప్రార్థన ఆ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రభావితులుగా చేస్తుంది. అమ్మా, నీ ప్రార్థన విన్నాక నాకు ప్రార్థన చేయాలనిపించింది. ఆత్మ ఆశక్తితో, ఆత్మ ఆవేశంతో ప్రార్థన చేస్తుంది. ప్రార్థన ఆత్మ వాళ్ళకు ఉందని అర్థం. ఇలా మీలో ఉన్న గిఫ్ట్లు ఏంటో మీకు అర్థమైపోతాయి. ఆత్మదేవుడు తెలియపరుస్తాడు, బయలుపరుస్తాడు. కొందరు వాక్య వివరణ కరెక్ట్ గా అర్థం చేసుకుంటారు. ఒక మెసేజ్ ని వాక్యం లేఖనాలు చదువుతున్నప్పుడు కొందరికి ఏం అర్థం కావు, ఎన్నాళ్ళున్నా అర్థం అవ్వదు. కానీ కొందరికి నీటిగా ఆ వాక్యాన్ని విడమర్చి అర్థం చేసుకుంటారు, దాన్ని వివరించగలుగుతారు. దట్ ఈస్ ఎ గిఫ్ట్, టీచింగ్ గిఫ్ట్ అంటాం దాన్ని. చక్కగా రైట్లీ డివైడెడ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎంతవరకు ఎలా ఉంది, దాని యొక్క అర్థం ఏంటని గ్రహించాలి. సో ఏ వారం మీలో ఉందో తెలుసుకుంటే దాని ప్రకారం ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, గాడ్ బ్లెస్ యు. పోషించేవాడు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని పోషిస్తాడు. నెక్స్ట్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. వీణా నాయుడు గారు, జపాన్ దేశం నుండి. పాస్టర్ గారు, మా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఐయామ్ సో బ్లెస్డ్ పాస్టర్ గారు. చాలా చాలా అంటే నేను ఆత్మీయతలో ఎదుగుతున్నాను, వాక్యంలో ఎదగలుగుతున్నాను, ప్రేయర్ చేసుకోగలుగుతున్నాను. ఈ ప్రేయర్స్ బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇంతవరకు మిమ్మల్ని నేను కలవలేకపోయాను, కానీ మీరు మీరు చెప్పే మాట ప్రతి ఒక్కటి మా జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్. నేను లాస్ట్ టైం ఒక ప్రేయర్ రిక్వెస్ట్ కోరినప్పుడు ట్యాక్స్ విషయంలో మీరు విక్టరీ అని చెప్పారు. ఐ సెడ్ వి డిక్లేర్డ్ ఇట్, అండ్ ట్యాక్స్ పీపుల్ దే సెడ్ దట్ దే సెండింగ్ ఒక అమౌంట్ ని మాకు మళ్ళీ మా బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేశారని వాళ్ళు తెలియజేశారు. ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. మీరు ట్యాక్స్ కట్టాలని పంపించిన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మళ్ళీ మీకు అమౌంట్ ఇచ్చారు. అవును, ఎక్సెస్ కట్టమని చెప్పి 6 lakhs అడిగారు పాస్టర్ గారు. అండ్ దెన్ అలాంటిది నేను మీకు ఫోన్ చేసి నేను మెసేజ్ పెట్టాను, ఫోన్ కూడా చేశాను. చేస్తే మీరు విక్టరీ అని చెప్పారు. మీరేం భయపడొద్దు, మీరు విక్టరీ మీ పక్షాన ఉంటుంది అని తెలియజేశారు ఆ రోజు. అండ్ దెన్ ఐ క్లెయిమ్డ్ ఇట్ అండ్ ఐ వాస్ డిక్లేరింగ్ దట్ ఓన్లీ బికాస్ we really didn't have anything to pay for that. That was my declaration. So I said equal amount in Indian rupees amma? That is about 3.5 lakhs, పాస్టర్ గారు. 6 lakhs అంటే 3.5 lakhs కట్టమని అడిగారు. అది ఎక్సెస్, కట్టిన దానికంటే ఎక్సెస్ కట్టాలి అని చెప్పారు. అది రాంగ్ ఫిగర్స్ వెళ్ళినాయి అని. మరి దాని తర్వాత వాళ్ళే ఒక 3-4 days తర్వాత లేదు, క్యాలిక్యులేషన్స్ లో డిఫరెన్స్ వచ్చింది, మీకే అమౌంట్ తిరిగి వస్తుంది అనుకుంటా అని చెప్పారు. సో ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దట్. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ దట్ వారేమి లెటర్ లో పంపించలేదు, జస్ట్ ఒక కాల్ మాత్రం చేశారు. బట్ లాస్ట్ వీక్ వాళ్ళు ఒక 1 lakh అంటే జాపనీస్ యెన్ లో 1 lakh అంటే ఇండియన్ 75,000 రూపీస్ ఉంటుంది. సో అది బ్యాంక్ లో మళ్ళీ తిరిగి రిటర్న్ చేశారు. మేము కట్టిన దానికి ఎక్సెస్ కట్టాల్సిన అవసరం లేకపోగా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వారు మీకు ఇచ్చారు. అవును పాస్టర్ గారు, దట్స్ ద మల్టిపుల్ బ్లెస్సింగ్స్. శైలపాల్ గారు చెప్తుంటారు మల్టిపుల్ బ్లెస్సింగ్స్ అని. ఇలాగా మల్టిపుల్ బ్లెస్సింగ్స్. ఐ వాంట్ టు టెస్టిఫై వన్ మోర్. ఆత్మీయంగా చాలా ఆసక్తిగా జపాన్ దేశంలో నుండి కూడా వాక్యం వింటూ ఆత్మీయంగా ఎదుగుతున్నారు. క్రీస్తులు ఆనందించగలగడం అదే గొప్ప ఆశీర్వాదం. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు యు. Yes, I think you'll be able to see my face now, because 2 years ago how I was and now how I am now అనేది మీకు తెలిసిపోయి ఉంటుంది. We came out of so many difficult situations. ఎంతగానో నేను ధైర్యంగా నేను even I'm able to pray for like in the early mornings also I'm able to pray. The Zoom లో కూడా పాల్గొని ప్రేయర్ చేయ. చాలా చాప్టర్స్ లో ఉంది. మాథ్యూ చాప్టర్ లో, అలాగే మార్క్, జాన్, యాక్ట్స్ చాప్టర్స్ లో కూడా కొన్ని వర్సెస్ అసలు లేవు అందులో. మనం మెయిన్ గా తీసుకోవాల్సింది కింగ్ జేమ్స్ వర్షన్ అని ఇంగ్లీష్ లో మొట్టమొదటిగా గ్రీక్ నుండి తర్జుమా చేయబడినటువంటి హిబ్రూ గ్రీక్ భాష నుండి లాటిన్ లోకి తర్జుమా చేశారు. తర్వాత ఇంగ్లీష్ లో తర్జుమా జరిగాయి.
ఇంగ్లీష్ లో మెయిన్ గా ఆ ఒరిజినల్ స్క్రిప్ట్స్ నుండి ట్రాన్స్లేషన్ చేయబడింది కింగ్ జేమ్స్ వర్షన్. తర్వాత ఆ రోజుల్లో దౌ, దే అని చెప్పి ఈ మాటలు ఇబ్బందిగా ఉన్నాయని న్యూ కింగ్ జేమ్స్ వర్షన్, అంటే నేడు మాట్లాడే ఇంగ్లీష్ కి దగ్గరలో ఆ పదాలు అర్థం వచ్చేలాగా ట్రాన్స్లేషన్ చేశారు. సో న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ చదవడానికి ప్రయత్నం చేయండి. ఎన్ఐవిలో కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ మిస్ అవుతున్నాయని విన్నా. బైబిల్లో ఒక మాటను తీయకూడదు, ఒక మాటను కలపకూడదు అన్నాడు ప్రభు. కానీ కొందరు దాన్ని ధైర్యం చేసి దేవుని మాటల్లో కొన్ని తీసేస్తూ కొన్ని కలుపుతున్నారంటే అపవాది యొక్క ప్రేరేపణ, దుష్టుని యొక్క ప్రేరేపణ ఏంటంటే దేవుని మాటలు ప్రజలు ఎలాగైనా స్పష్టంగా దాన్ని అర్థం చేసుకుని ఫాలో అయిపోతారు కనుక కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఈవిల్ స్పిరిట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎంటర్ అవుతారు అందులో. వాళ్ళు క్రైస్తవులు అయ్యి ఉంటారు కానీ ప్రార్థన జీవితం ఉండదు, భక్తి ఉండదు, అపవిత్రంగా జీవిస్తూ ఉంటారు. వాడు ట్రాన్స్లేషన్ చేస్తాడు, వాడు బుద్ధిని కూడా దానిలో పెడతాడు. ఇక్కడ దైవభయం లేనివాడు కదా, దైవభయం లేని వాళ్ళు కూడా ట్రాన్స్లేషన్ లో కొన్ని వర్డ్స్ యాడ్ చేయడం కానీ తీసేయడం కానీ జరుగుతుంది. కనుక మనం ఒరిజినల్ స్క్రిప్ట్ కి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కింగ్ జేమ్స్ వర్షన్ అది కొంచెం దే కొన్ని మాటలు అర్థం కానప్పుడు మీరు న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ చదవండి. గాడ్ బ్లెస్ యూ. తర్వాత అవన్నీ సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ ఎందుకు తీసుకెళ్లారని యూదుల ఆచార ప్రకారంగా, అలాగే ఈజిప్ట్ లో కూడా ఆ చనిపోయిన బాడీ దగ్గర వాళ్ళు అవన్నీ ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. సమాధి దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం ఇప్పుడు అత్తరు వాడతాం, ఇప్పుడు సెంట్లు వచ్చేసి అత్తరు వాడుతుంటారు. ఆ సమాధి స్థలం దగ్గర కూడా పూలు పెడతారు. ఈ రోజుల్లో సమాధి స్థలానికి విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ తాతగారి సమాధి కావచ్చు, నాయనమ్మ సమాధి ఎవరో ఉండొచ్చు, వాళ్ళ మీద ఉన్న ప్రేమ వారు ఇప్పుడు లేరు అనుకోండి. దేవుని పిల్లలు, దేవుని విశ్వాసం వచ్చిన వారు సమాధిని మొక్కకూడదు, సమాధిని పూజించకూడదు. ఇక్కడ వాళ్ళ ఆత్మలు అందులో లేవు, ఉన్నప్పటికీ అవి ఉండవు. ఎవరి ఆత్మను కూడా మనం పూజించకూడదు. అయితే సున్నం కొట్టి నీట్గా చేసి సమాధిని అక్కడ పువ్వులను పెట్టి కొన్ని ఫ్రాగ్రెన్స్ కొంచెం చక్కని సువాసన వచ్చేలా చేసి కొద్దిసేపు కూర్చొని ఆ నాయనమ్మ చెప్పిన మాటలు, ఆ తాతయ్య పలికిన మాటలు, ఆ భక్తుడు, ఆ సేవకుడు చెప్పిన మాటల గురించి జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపోతారు. అది ఓకే. అది పాత నిబంధనలు ఏం చేసేవాళ్ళు, యూదుల ఆచార ప్రకారంగా సుగంధ ద్రవ్యాలు తీసుకువెళ్ళడం, డెడ్ బాడీ దగ్గరికి తీసుకువెళ్తారు వాటిని. అవి ఫ్రాగ్రెన్స్, చక్కని సువాసన ఇచ్చేటువంటివి. దేహానికి కూడా ఒకవేళ ఆ డ్రాయిగిన్కి తీసేస్తే అక్కడ సువాసన అంటే దుర్వాసన వస్తుందేమో అని వీళ్ళలో రెండు మైండ్లు పనిచేస్తున్నాయి. సమాధి దగ్గరికి ఒట్టి చేతులతో ఎలా వెళ్తాం ప్రభు దగ్గరికి? ప్రభు సమాధి కదా. మరొక వైపునేమో ప్రభు తిరిగి లేస్తా అన్నాడుగా. అందుకే దూత ఏం చెప్పింది? సజీవుడైన వారిని సమాధులు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన చెప్పిన రీతిగా లేచి ఉన్నాడు, ఆయన ఏం చెప్పాడో అలాగే తిరిగి లేచి ఉన్నాడు అని స్పష్టంగా దూత మాట్లాడింది. సో వీళ్ళ మనసులో భౌతికంగానేమో ప్రభు సమాధి దగ్గర అలాగే ఉన్నారేమో, రాయిగినికి తీసేస్తే అక్కడ పెడదాం, ఈ సువాసనలన్నీ వస్తాయి, వచ్చిన వాళ్ళకి దుర్వాసన రాకుండా అని. అది మానవ మనసు. ఆత్మలోనేమో నిజంగా ప్రభు చెప్పాడు కదా తిరిగి లేస్తానని, లేస్తాడు కదా చూద్దాం. మనసు ఏం చెప్తుంది? అంత చిత్రహింసలు చేసి ప్రభు యొక్క శరీరం అంతా చితికిపోయిన శిలువలో మేకులతో కొట్టబడ్డాడు, ఆయన లేచిన నడవలేడేమో, ఆయన ఆత్మ తిరిగి వచ్చిన ఆ దేహం పనిచేయదేమో. ఇలా రెండు ఆలోచనలతో వారు వెళ్ళారు. కానీ దూత కనిపించింది, ఆయన తిరిగి లేచున్నాడని చెప్పింది. ఈ సత్య సువార్తను అందరికి తెలియపరచమని. గాడ్ బ్లెస్ యు. దేవుడు రాజ్య సువార్తల్లో మనల్ని వాడుకుంటున్నాడని మనం ఎలా గ్రహించాలి? వాడుకుంటున్నాడా లేదా, దేవుని రాజ్య సువార్తలు మనం పాత్రలుగా ఉన్నామా లేదా అని. రైట్. మీరు గమనించండి, బైబిల్ కాలేజెస్ ఉంటాయి. అక్కడ బైబిల్ కాలేజీలో టీచింగ్ చేస్తుంటారు. స్టూడెంట్స్ వెళ్ళి పాఠాలు నేర్చుకుంటారు. అదొక విధమైన పరిచర్య, దాని టీచింగ్ పరిచర్య అంటాం. సువార్త అనేకులకు అందజేస్తుంటారు. దేవుని సువార్త అనేకులకు అందజేసేటువంటి, ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు గారు పత్రికలు రాశారు, అవునా? తిమోతి కూడా రాశారా? తిమోతి పత్రిక ఉంది కదా, తిమోతి పత్రికను తిమోతి రాశాడా? యమన సేవకుడైన తిమోతి రాశాడా? పౌలు గారు తిమోతికి రాశారా? పౌలు గారు తిమోతికి రాశారు కదా. పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు తిమోతి అనే యవన సేవకుడికి రాయించాడు.
సో తిమోతి పత్రిక చదవండి, తీతు పత్రిక చదవండి. అలాగనే ఆ పత్రికలు మీరు చదువుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు, అపోజిట్ పౌలు గారు పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతుంది, యవన సేవకులతో ఏం మాట్లాడుతున్నారు. మరి సేవకులు ఏం చేశారు? తిమోతి అపోజిట్ పౌలు గారికి ఈ రాయడానికి తోళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. తోళ్లు మోసుకురావాలి. ఆ రోజుల్లో పేపర్ కాదు, తోలు మీద రాసేవారు. పౌలు గారు చెరసాల్లో ఉంటే ఈయన బయట ఉండి చెరసాల్లో ఉన్న వాళ్ళని కలుసుకోవడానికి టైం ఇచ్చినట్టుగా ఈయనకి టైం రాగానే పరిగెత్తుకుని పౌలు గారండి నన్ను ఏం చేయమంటారు దేవుని రాజ్యం కొరకు అన్నప్పుడు, నన్ను వెళ్ళి తోళ్లు పట్టరా, జైలాధికారితో మాట్లాడి పర్మిషన్ తీసుకురా. అలాగేనండి. అలాగే పలానా దగ్గర ఇంకు ఉంటుంది, దాని మీద రాయడానికి, ఆ ఇంకు కూడా పట్టరా. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి జైలాధికారులతో పర్మిషన్ తీసుకొని, మా దైవ సేవకులు ఆయన నేరస్తుడు కాదు, సువార్త ప్రకటన గురించి అభ్యంతరపరిచి జైల్లో పెట్టారు, ఆయనకి కొన్ని ప్రేరేపణలు వస్తున్నాయి, ఆయన రాయాలనుకుంటున్నారు, మీ పర్మిషన్ ఇస్తే ఆయనకి తోళ్ళన్నీ కూడా అందజేస్తామన్నప్పుడు వాళ్ళు పర్మిట్ చేసేవాళ్ళు. ఈ యవనస్తులు ఇక్కడ పర్మిషన్ తీసుకోవడం, ఎక్కడికో వెళ్ళి చర్మకారుల దగ్గర తోళ్ళు అనుకొని రాయడానికి ప్రత్యేకమైన తోళ్ళు ఏర్పాటు చేసేవారు. వాటిని తీసుకొచ్చి పౌలు గారికి అందజేస్తే ఆ ఇంకుతో పౌలు గారు రాసిన పత్రికల్లోనే అనేక పత్రికలు మనకు కనిపిస్తాయి. ఫిలిప్పీ పత్రిక కూడా ఆనందించుడి, మరలా చెప్పుతున్న ప్రభునందు ఆనందించమని రాశాడు. ఆయన ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉండి. చెరసాల్లో ఉండి ఏం ఆనందం? మనం ఏమంటాం, చెరసాల్లో ఉంటే ఆనందం ఏంటండి అని. లేదు, దేవుల్లో ఉన్న ఆనందం అంత గొప్పది. చెరసాల్లో ఉన్నప్పటికీ ప్రభులో ఆనందిస్తూ దేవుని యొక్క సత్యము మనిషి హృదయాల ఆనందాన్ని కలుగజేస్తుంది. దీని మీద ధ్యానం ఉంచాలి. సో పౌలు గారు రాసిన ఈ పత్రికల్ని తిమోతి తీసుకెళ్ళాడు బయటికి. ఆ పత్రికలు తీసుకెళ్లి సంఘాలకు అందజేశాడు. కొరంథీ సంఘంలో తిమోతి గురించి మాట్లాడతాడు. సంఘమా, ఇదిగో నమ్మకస్తుడైన తిమోతిని మీ యొద్దకు పంపిస్తున్నాను, అతని ద్వారా నేను రాసి పంపిన పత్రికలు చదవండి మీరు అంటే. ఇప్పుడు తిమోతి ఏం చేశాడు చెప్పండి? పౌలు గారు రాస్తున్న పత్రికల కొరకు తోళ్లు తీసుకొచ్చారు, ఇంకు పట్టుకొచ్చారు. అక్కడ ఆయన రాసిన పత్రికలు తీసుకెళ్లి సంఘాలకు అందజేశారు. ఇది పరిచర్యేనా? మరి పౌలు గారు లాగా తిమోతి ఉన్నాడా? తిమోతికి ఇచ్చిన పరిచర్య వేరా? తిమోతికి ఇచ్చిన పరిచర్య వేరు. ఏంటి ఆ పరిచర్య? దైవజనుడి ద్వారా రాయబడిన పత్రికలను సంఘాలకు అందజేసి సంఘాలను ఏం చేశాడు? బలపరిచాడు. అవునా? రాజ్యం, దేవుని రాజ్య సువార్తలు ఆయన ఉపయోగపడ్డాడు. అప్పుడు ఎవరైనా కంపేర్ చేయొచ్చు, నువ్వు పౌలు గారు లాగా లేవు, నువ్వు కూడా రాయొచ్చుగా కొన్ని పత్రికలు తీసుకొని, కొన్ని తోళ్ళు తెచ్చుకొని, ఆయనకి తోళ్ళు ఇవ్వడం ఏంటి, నీ తోలు మీద నువ్వు రాసుకోవచ్చుగా అనేవాళ్ళు ఉంటారు. దిక్కుమాలిన వాళ్ళు కొంతమంది బుద్ధిహీనులు ఇలా ప్రజల్ని ఇరిటేట్ చేసి దారి తప్పించడానికి మాట్లాడుతూ ఉంటారు. ఆయన చేసిన పరిచర్య యథార్థమైన వారు, నాన్న నువ్వు మంచి పరిచర్యలో ఉన్నావు, ఆ దైవజనుడి యొక్క వర్తమానం మా దాకా తీసుకొచ్చావు, మేము విని బలపడటానికి ఉపయోగపడింది. పరిచర్యలో ఒక భాగం, దేవుని రాజ్యంలో ఒక భాగం. అతను తోళ్ళు కొన్నాడు, ఆ ఇంకు తీసుకొచ్చాడు, ఆ దైవజనుడు రాసిన పత్రికలు తీసుకెళ్లి సంఘాలకు అందజేసి సంఘాలను చదవమని చెప్పి అందులో ఉన్న సారాంశాన్ని వివరించాడు. అలాగే వాళ్ళు అందజేసిన కానుకలను తీసుకొచ్చి పౌలు గారి దగ్గర తీసుకొచ్చాడు. పౌలు గారు ఇదిగో ఇన్ని కానుకలు వచ్చాయి అన్నప్పుడు పౌలు గారు చెప్పారు, యెరూషలేముకు తీసుకువెళ్ళి ఈ కానుకలు, మిషనరీ సువార్తలో ఆఫరింగ్స్, అలాగే ప్రజలు ఇచ్చినటువంటి కానుకలు సేకరించి వాటిని తీసుకెళ్లి యెరూషలేములో ఉన్న బేదలైన సంఘంలో ఆ సంఘాలకు అడ్డానికి, పరిచర్యలు చేయడానికి, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులైన వారికి సహాయపడేటువంటి అనేక విషయాల్లో పౌలు గారు తిమోతిని వాడుకున్నాడు. అలాగే ఫిలోమోను పత్రిక చదవండి, ఫిలోమోను ఎలా వాడబడ్డాడు. తీతు పత్రికలు చదవండి, ఈలోగా మీకు అర్థమైపోద్ది మీలో ఉన్న పిలుపేంటో, మీరు దేనికి వాడబడుతున్నారో, ఏ గిఫ్ట్ మీలో ఉందో, ఏ వరం మీలో పనిచేస్తుందో మీలో తెలిసిపోతుంది. ఈ రోజులు ఏమున్నాయి? ఉదాహరణకి ఒక సువార్త ప్రకటించడానికి దైవజనుడు వచ్చాడు. ఆ సువార్త నేను ప్రకటిస్తున్న ఈ మైక్ ద్వారా అనేకులు చేరవేయడానికి ఇప్పుడు మనం మీడియాలో కొందరు కూర్చొని పనిచేస్తున్నారు. అవునా? అది పరిచర్య కాదా? పరిచర్య. ఇప్పుడు నేను చెప్తున్న వాక్యాలు ఎక్కడో ఉన్న వాళ్ళకి అందుతున్నాయి. ఇప్పుడు జపాన్లో ఉన్న సిస్టర్ గారు వాక్యం విన్నారు, అమెరికాలో ఉండి కొందరు వింటున్నారు, కొందరు కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు,
అనేక ప్రాంతాల నుండి, మన దేశం నుండి, గల్ఫ్ కంట్రీ నుండి, అండమాన్ నుండి. అండమాన్లో ఉన్న ఆ చెల్లికి వాక్యం ఎలా అందజేశారు? ఈ యొక్క మాధ్యమం ద్వారా కదా, ఈ మీడియా ద్వారా. ఇది అందజేయడానికి ఎవరెవరు పనిచేశారు వాళ్ళందరూ పరిచయలు ఉన్నట్టే. దీని కొరకు ప్రార్థించిన వారు, అలాగే ఈ వాక్యమును ప్రకటించిన నేను, ఈ వాక్య ప్రసారాన్ని అనేకులకు చేరవేసినటువంటి ఆ టీంలో పనిచేసే వాళ్ళందరూ కూడా పరిచయలో ఉన్నారు. దేవుని రాజ్యంలో నువ్వు పనిచేస్తున్నావు. అపవాదిని సాతానుడు ఏమంటా అంటే, సేవ అంటే అది కాదు, స్టేజ్ ఎక్కాలి, మైక్ పట్టుకోవాలి, మైక్ పట్టుకొని గట్టిగా నువ్వు ప్రకటన చేస్తున్నా, అదే సేవ వాల్ పోస్టులో కనబడాలి. అందరూ వాల్ పోస్టులో కనబడ్డారు అనుకోండి, స్టేజ్ కట్టేవాళ్ళు ఎవరు? మైక్ అరేంజ్ చేసేవాళ్ళు ఎవరు? అందరూ స్టేజ్ మీద కూర్చున్నారు అనుకోండి, కింద వచ్చిన వాళ్ళు ఆహ్వానించేది ఎవరు? అన్ని ఇన్వాల్వ్ అయ్యాయి ఒక పరిచర్యలో. దేహంలో ప్రతిదీ ఇంపార్టెంటే. ఒక వేలు, చింటికి వేలే కాదని దాన్ని పక్కన పెడితే బ్యాలెన్స్ తప్పిపోద్ది. చెవి దాన్ని పని చేయకపోతే చెవిటోళ్ళు అయిపోతారు. మనిషి 6 అడుగులు ఆచారభావుడైనా అతను చెవిటోడండి అంటారు. ఎందుకని? చెవి వినబట్ల, చిన్నదే కాదు, దానివల్ల చాలా ఉపయోగం ఉంది. కన్ను తన పరిచర్య తను చేస్తుంది, నోరు తన పరిచర్య చేస్తుంది, ఆలోచనలు, చేతులు, కాళ్ళు. మరి కాళ్ళు, చేతులు, ముఖం కనబడుతుంది కానీ గుండె కనిపిస్తుందా? బయటికి కనిపించదండి. కనబడకుండా పని చేస్తుంది ఎవరు? గుండె. అది కూడా పరిచయం చేస్తుంది, అది ఇంపార్టెంట్ వర్కే చేస్తుంది, కానీ బయటికి కనబట్లా. మనిషి వాల్ పోస్ట్ లో కనబడేది గుండె కనబడుతుందా, మొహం కనిపిస్తుందా, చేతులు కనబడతాయి అంటే మనిషి బయటికి కనిపిస్తున్న కాళ్ళు, చేతులు, ముఖమే తప్ప గుండె కనిపించదు. అది కనబడిందే ఇంపార్టెంట్ అనుకుంటే, ముఖం కనబడుతుంది, గుండె ఆప్ చేద్దాం, ఉంటాడా మనిషి? ఉండడండి. కనుక కనబడకుండా పనిచేసే కిడ్నీలు కానీ, లివర్ కానీ అవి బయటికి కనబడట్లే, బట్ ఇంపార్టెంట్ రోల్ తీసుకున్నాయి. బయటికి కనిపిస్తేదే సేవ కాదు నాన్న. పరిచర్యలో ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలను దేవుడు ఏర్పాటు చేశాడు. సేవా కార్యక్రమాల్లో వాని పని చొప్పున ప్రతివానికి జీతం ఇస్తాన్నాడు. అంటే అర్థం ఏంటి? నేనేం చేస్తున్నా, మీరేం చేస్తున్నా, ఎవరేం చేస్తున్నా, వారి ప్రతి ఒక్కరికి ఒక జీతం పెట్టి అన్నాడు. జీతం అంటే భూమి మీద మనుషులు డబ్బులు ఇచ్చేది కాదు. పరమందున్న దేవుడు తన రాజ్యంలో మనం ఏం చేసామో రాసుకుంటాడంట తన డైరీలో. ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దాని ఫలం పోగొట్టుకోరని మత్తయి సువార్త 10వ అధ్యాయం 41, 42, 43 వచనాలు అంటాడు. నా దాసుడని, నా పరిచర్య, నా సేవకులని ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దాని ఫలం పోగొట్టుకోరు. అంటే అర్థం ఏంటి? నేను ఫలం ఇస్తాను. సేవలో సహకరించిన ప్రతి ఒక్కరిని దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. అపోస్తలుడైన పౌలు గారి సేవలో కొందరు పరిచర్య చేశారు. మరి ఫిలిప్పీ పత్రికలో ఏమంటారంటే, వీళ్ళందరూ నాతో కలిసి పనిచేశారు కనుక వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. సువార్తలో నాతో కలిసి పనిచేశారు కాబట్టి వీళ్ళ పేర్లు ఎక్కడున్నాయి? జీవగ్రంథంలో ఉన్నాయి అన్నాడు. జీవగ్రంథంలో ఉండడం ఏంటి? పౌలు గారులు అంతా సేవ చేయలేదు కదా, కానీ పౌలు గారితో కలిసి చేశారు వాళ్ళు. చదవండి వచ్చినాను ఒకసారి. త్వరగా తీసుకోండి. వీరందరూ నాతో కూడా పరిచర్య చేశారు, వీరి పేర్లు జీవగ్రంథం ముందు ఉన్నాయని అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. మీకు వచ్చిన స్క్రీన్ మీద చాలాసార్లు చూపించాను మీకు ఫిలిప్పీ పత్రికలో. ఒక సంఘం ఉందనుకోండి, సంఘంలో దైవజనుడు చదువుదామా? ఫిలిప్పీ 4:3 వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం. అవును, గుర్తుపెట్టుకోండి, మీరు డైరెక్ట్ గా పౌలు గారి లాగా వాడబడకపోయినా, సంఘాలు కట్టబడకపోయినా, మీ పేర్లు కూడా జీవగ్రంథంలోకి ఎలా వస్తాయి? చదువుదాం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం కూడా ప్రయాసపడ్డారు వాళ్ళు. నేను దైవజనుడిగా అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, నేను వెళ్తున్న ప్రాంతాల్లో, నేను చేసిన సేవా కార్యక్రమాల్లో
సహకారులుగా ఉన్నారు. మరి వీరందరూ కూడా నాతో ప్రయాసపడ్డారు గనుక వారికి సహాయం చేయము, నిన్ను వేడుకొనుచున్నాను. ఆ తర్వాత మాట 4వ వచనం కంటిన్యూషన్ అనమాట. కంటిన్యూషన్ ఉంటుంది. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించు అన్న దానికంటే ముందు మాట, వారి పేర్లు జీవగ్రంథం ముందు ఉన్న మాట చదవాలి మీరు. వారి పేర్లు జీవగ్రంథం మందు రాయబడి ఉన్నాయంట. రైట్, మరొక క్వశ్చన్ తీసుకుంటాను, ఈలోగా రెఫరెన్స్ పెట్టండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న. ఈలోగా రిఫరెన్స్ కూడా పెట్టండి, నేను చెప్పిన రెఫరెన్స్. ఓకే సార్, తీసుకోండి, క్వశ్చన్ తీసుకోండి, టైం పనివ్వండి. బ్రదర్ కిషోర్ గారు. పాస్టర్ గారు, ఈ మధ్య ఎల్జిబిటి ప్లస్ అని చెప్పేసి వింటున్నాం కదా పాస్టర్ గారు. ఆదిలో దేవుడు అంటే ఆడ మగ వాళ్ళని సృష్టించారు కదా పాస్టర్ గారు. ఇది ఎంతవరకు నిజం? కొన్ని కంట్రీస్ లో అఫీషియల్ కూడా పర్మిషన్ ఇస్తున్నారు. అంటే ఇది ఎంతవరకు నిజము? అంటే వాక్యానుసారం కాదని చెప్పేసి దేవుడు కలుగు చేసినప్పుడు సృష్టి, ఇంకా ఎవరు క్వశ్చన్స్ తీసుకుందాం. దేవుడు కలుగు చేసినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను కలుగు చేసినది. LGBTQ+- X అని చెప్పుకుంటూ వెళ్ళలేదు, కానీ స్త్రీని గాను పురుషుని గాను కలుగు చేసింది. నోవా వాడలో కూడా ఆడ జంతువు మగ జంతువు అంటూ మాట్లాడతాడు దేవుడు. మగ పక్షి ఆడపక్షి. సంతానం కలిగి మనుషులు భూమి మీద విస్తరించాలని ఉద్దేశంతో దేవుడు కలుగు చేశాడు. సో ఇక్కడ దేవుడు కలుగు చేసినప్పుడు సమస్తం మంచిదిగా ఉంటుంది. ఆదికాండం మీరు 1వ అధ్యాయం చదివితే ఆయన కలుగు చేసినప్పుడు సమస్తం మంచిదిగా అన్ని మంచివి అని ఉంటుంది. మరి ఆయన మంచి దేవుడు కాబట్టి అంత మంచి కలుగు చేశాడు. మరి చెడు ఎక్కడి నుండి వచ్చింది? ఆదికాండం 3వ అధ్యాయం 15-17లో ఆది ఆదాము చేసిన పాపం అవిధేయత వల్ల తను డిస్ట్రాయ్ చేశాడు. చీకటి శక్తిని లోపలికి పిలిచాడు. మీ నాన్నగారు మంచి ఇల్లు కట్టించాడు అనుకో, ఆ ఇంట్లో మీరుండడానికి, చెడ్డవాళ్ళు లోపలికి రానివద్దంటే అన్నిటికీ ఊగొట్టి గేట్లన్నీ ఓపెన్ చేసి చెడ్డవాళ్ళందరూ లోపలికి తీసుకొస్తాయి. మీ ఇంటిని వాళ్ళు చెడగొడతారా లేదా? చెడగొడతారు. మరి మీ నాన్న ఇచ్చినప్పుడు ఉన్న ఇల్లు లాగా ఉంటుందా, చెడిపోద్దా? చెడిపోతుంది. ఎందుకని చెడిపోయింది? చెడ్డవారు వచ్చారు, ఆహ్వానించాడు. అలాగే చెడ్డవాడు సాతానుడు దురాత్మలను ఆహ్వానించాడు దేవుడు కట్టిన ఇంట్లోకి, దేవుడు కట్టిన సృష్టిలోనికి. అవన్నీ వచ్చి ఊరుకుంటాయా? రకరకాలుగా చింద్రవందర చేశాయి. మనుషుల ఆలోచనలు మార్చాయి, శాపగ్రస్తులుగా మార్చాయి. తలంపుల్లో ఆలోచనలు అన్నింటిలో కొడతాడు. ఆదికాండం 3:15-17లో అంటాడు, నీవు చేసిన ఈ పాపం నిమిత్తమై భూమి శపించబడింది అన్నాడు. అందులో వివరించాడు, గచ్చ పొదలు ముళ్ళ పొదలు మొలుస్తాయి అన్నాడు. అంతకుముందు గచ్చ పొదలు లేవు, ముళ్ళ పొదలు లేవు, హాని కలిగించేవి లేవు. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతులన్నింటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాగుతూ, అందుకే పాములన్నీ ప్రాగుతుంటాయి, కడుపుతో ప్రాగుతున్నాయి. ఇంతకుముందు వాటికి కాళ్ళు ఉండేవాట, ఆ కాళ్ళని తీసేయబడ్డాయి, కడుపుతో ప్రాగుతూ వెళ్తుంది. దాని తర్వాత మాట 15వ వచనంలో 16-17లో, మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలుగు చేసి అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడ మీద కొట్టుదు అని చెప్పిన. ఇది ప్రాఫిటికల్ గా ఏం రాబోతుందో మానవ జీవితంలో, సాతాన్ని మనం ఎలా జయిస్తామో ప్రభు ఎలా జయం మనకు అనుగ్రహిస్తాడు రాశాడు. 16, 17, 18 కూడా మీరు చదవచ్చు. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు. డెలివరీ పెయిన్స్ భయంకరంగా ఉంటాయి, చాలా ఇబ్బంది పడి చాలా బాధపడాల్సి ఉంటుంది. ప్రసవ వేదనలు అంటారు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నేను ఏలను అని చెప్పి 17వ వచనం. 17 ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడింది. ఇక్కడ మార్క్ చేసుకోండి, నేల అంటే భూమి శపించబడింది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు.
ఇక భూమి మీద బ్రతకంతా కూడా మానవులు ప్రయాసలు ఉంటాయి. ప్రయాసాలు లేకుండా ఉండవు. ఏదో ప్రయాసం ఉంటుంది మనిషికి. తర్వాత మాట, అది మొండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించు. ఇది 18వ వచనం, గుర్తుపెట్టుకోండి. ఈ ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు అంతకుముందు లేవు. అలాగే నపుంసకత్వం, ఇంకా చెప్పాలంటే LGBTQ+ దేవుడు కలుగు చేయలే, తర్వాత కాలంలో వచ్చాయి. ఆది దేవుడు స్త్రీగాను పురుషుగాను కలుగు చేశాడు. ఆ తర్వాత కాలంలో గచ్చ పొదలు ముళ్ళ పొదలు ఎలా వచ్చి మనుషులకు ప్రయాసపడ్డాయో, మనుషుల్లో పాపం ప్రవేశించడమే కాకుండా పుట్టుకల్లో కూడా తేడాలు రావడం మనం చూస్తున్నాం. సో ప్రతిదాన్ని మనం తప్పట్టదు, కానీ దేవునితో ఎలా రీకనెక్ట్ అవ్వాలో నేర్చుకోండి. గుడ్డివారు దేవునితో కనెక్ట్ అయ్యారు. ఎంతో మంది మరి విద్య నేర్చుకొని చక్కగా మంచి భక్తులు, సేవకులు కూడా ఉన్నారు. కళ్ళు కనబడే వాళ్ళకి, కానీ చక్కగా వాక్యం చెప్తారు, వాళ్ళు వాక్యం చదువుతున్నారు. దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడు. మరి నపుంసకులు రక్షణలోకి వచ్చారు. అపోస్తలుల 8వ అధ్యాయంలో వాళ్ళకు కూడా ఆత్మ ఉంది. కానీ మారు మనసు పొంది రక్షణ దేవునితో కనెక్ట్ అవ్వండి అంటే లేదు, అదేదో గొప్ప జన్మించేసినట్టు ఆ ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు, ఏమన్నా చేయొచ్చు అని రెచ్చగొడుతూ దేవుడు పెట్టిన ప్రకృతిలో ఉన్న, నేచర్లో ఉన్న దాన్ని పక్కన పెట్టి ప్రకృతి విరోధంగా జీవిస్తే అది కీడు కలుగుతుంది. పురుషులతో, స్త్రీలతో అవాంఛనీయమైన కార్యాలు చేస్తూ సృష్టికి విరుద్ధంగా వారు బ్రతుకుతున్నారు. ఎప్పుడైనా దేవునికి విరోధంగా మనం ఏ పని చేయొద్దు. నేచర్కి విరోధంగా వెళ్ళకూడదు. గాలి తుఫాన్ వస్తుంటే ఎదురెళ్తే ఏమవుద్ది? నీ పని కూడా గాలి అయిపోద్ది. ఆ జీవితాలు బస్ స్టాండ్ అయిపోయినట్టే. అలాగే ఎదురెళ్ళే పరిస్థితి ఆపుకోండి. నేచర్కి విరోధంగా వెళ్ళొద్దు. ఒక సిస్టమ్ పెట్టాడు దేవుడు భూమి మీద, దాన్ని గౌరవించండి. దేవుడు చెప్పిన మాటకు విధేయులు అవ్వండి. ఓకే, గాడ్ బ్లెస్ యు. కొందరు ముందు అడిగారు నాన్న, వాళ్ళ ప్రశ్నలు కూడా నేను ఆన్సర్ ఇవ్వాల్సి ఉన్నాను. ఫిలిప్పీ 4:3 చదవగలరా? అవును, సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది. ఇందాక మనం చదువుకున్నాం కదా. మరి వీళ్ళు సేవ చేశారు కదా. అపోస్తలుడైన పౌలు గారి లాగా సంఘాలు కట్టలేదు. అపోస్తలుడైన పౌలు గారి లాగా సువార్త ప్రకటించడానికి అనేక దేశాలకు వీళ్ళు వెళ్ళలేదు. కానీ వీళ్ళకి ఇవ్వబడిన సంఘంలో, వీరికి ఇవ్వబడిన పరిచర్యలో నమ్మకంగా ఉన్నందున వీరి పేర్లు ఎక్కడ రాశారు? జీవగ్రంథంలో. జీవగ్రంథంలో. దాని జీవగ్రంథంలో పేరు ఎక్కడం గొప్పదా కాదా చెప్పండి? గొప్పది. ఇప్పుడు గిన్నిస్ బుక్ లో పేరు ఎక్కడానికి ప్రజలు ప్రయాసపడుతున్నారా? పడుతున్నారు పాస్టర్ గారు. మొన్న మధ్య ఒక ఆయన గిన్నిస్ బుక్ లో పేరు ఎక్కాలని మేకుల్ని సుత్తితో కొట్టకుండా నెత్తితో కొట్టడం స్టార్ట్ చేశాడు. మేకులు పెట్టాడు వరుసగా, ఒక్కో మేకు పెట్టి నెత్తితో కొడతాడనమాట. ఇది నుదుటితో కొడుతుంటే మేకు చెక్కలో దిగాలి. ఎంత ప్రయాసనైనా ఎన్నో రోజులు ప్రయత్నం చేసి కొట్టి లాస్ట్కి మేకు చెక్కలో దిగల, లోపలికి దిగింది. ఎందుకురా ఈ పని చేసుకున్నామంటే గిన్నిస్ బుక్ లో పేరు కొరకు. నానా తిప్పలు పడుతున్నారు. మరొకడు వానపాములన్నీ తీసుకొచ్చి, ఇంతకుముందు ఎవరో తిన్నాడంట, అతను రికార్డ్ నీళ్ళు బ్రేక్ చేయాలి. ముందు తిన్నాడు 1/4 కిలో వానపాములు తిన్నాడు, పచ్చి ఉన్నట్టుగా, ఏదో న్యూడిల్స్ తిన్నట్టు. అతను రికార్డ్ ఇతను బ్రేక్ చేయడానికి ఇంకో కేజీ ఎక్కువ తిన్నాడు, వాంతి వస్తున్నా కూడా. అప్పుడు వాళ్ళు చప్పట్లు కొట్టి, అబ్బాబ్బా మనోడు బాగా తిన్నాడు, రికార్డ్ బ్రేక్ చేశాడు కాబట్టి గిన్నిస్ బుక్ లో పేరు ఎక్కడ. అందరి పేర్లు ఎక్కుతాయా గిన్నిస్ బుక్ లో? ఎక్కువ పాస్టర్ గారు. ఏదో ఒక వింత చేయాలి. ఎవరు చేయని వింత చేస్తే మీ పేరు జీవగ్రంథంలో ఎక్కుతుంది. అది ఆ గిన్నిస్ బుక్ లో. మరి గిన్నిస్ బుక్ లోకి ఎక్కడానికి ఇన్ని తిప్పలు పడుతుంటే జీవితమే సగ జీవితం దానికోసం ఖర్చు పెట్టేస్తారు. ఆ తర్వాత గిన్నిస్ బుక్ లో ఎక్కిన తర్వాత చప్పట్లు కొడతారు, ఇంటికి వస్తారు. ఏమైంది? వాళ్ళు ఒక ఫ్రేమ్ ఇస్తారు, ఇంట్లో పెట్టుకోవడం తప్ప ఏం లేదు. గిన్నిస్ బుక్ లో నా పేరు ఉందని చెప్పి మీరు వెళ్తే ఎక్కడికైనా ఫ్లైట్ టికెట్లు ఫ్రీగా వస్తాయా? ఎక్కడో కొన్ని చిన్నవి ఉంటాయి తప్ప అన్నిట్లో మీకు మేలేం కలగదు. కాసేపు ఆనందమే. కానీ జీవగ్రంథంలో మన పేరుంటే ఇహమందే కాదు, పరమందు కూడా మన ఆత్మ జీవితాలు దేవదూతల మధ్యలో, దేవుని సన్నిధిలో, ఇదిగో నా కుమారుడు ఈ పని చేశావు, యవన కుమార్తె, ఇదిగో వీళ్ళందరూ ఈ విధంగా పరిచర్య చేశారు. ఇది దేవుడు ప్రభు తీసుకుంటాడు. ఒకవేళ పౌలు గారి దగ్గర తిమోతి, ఫిలోమోన్, ఒనేసి వీళ్ళందరినీ ఒకడు వచ్చి చెడగొట్టడానికి
అందులో అలెగ్జాండర్, దేమా బయటికి పోయారు. పౌలు గారిని వదిలేసిపోయి, పౌలు గారి దగ్గర ట్రైనింగ్ పొందినండి. పోతూ పోతూ ఎందుకురా తిమోతి అక్కడ ఉంటావు, ఏం చేస్తావు, ఆ తోళ్లు తీసుకురావడం, ఇంకు పట్టు రావడం, పౌలు గారికి ఇవ్వడం అది పెద్ద సేవ అంటే అది కాదు. రా, నేను వెళ్తున్నాను లోకంలోకి, నాతో పాటు లోకంలోకి రా, అప్పుడు నువ్వు పౌలు గారి కన్నా గొప్పగా వాడబడతావు, ఎంజాయ్ చేయొచ్చు అని పిలిచే ఉంటాడు. కానీ పౌలు అన్నాడు, తిమోతి దేమా మాట వినకో, వాడు నన్ను విడిచి లోకంలోకి పోయాడు. అలాగే అలెగ్జాండర్ మాట వినకో, వాడు దారి తొలగి దేవుని సువార్త పనిని అడ్డగించాడు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాటిని చూసి మోసపోవద్దు, ఆత్మజ్ఞానంతో నడుచుకోండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. హ్యాండ్ రైస్ చేశారు, వాళ్ళని పేర్లు చదివేయండి. వారు గారు హైదరాబాద్ నుండి అడుగుతున్నారు పాస్టర్ గారు. వీధి సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడ వారు సువార్తను వ్యతిరేకించినప్పుడు మనం ఏ విధంగా స్పందించాలి అని అడుగుతున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు ప్రభు అన్నాడు, వెళ్ళండి సువార్త ప్రకటించండి. ఇంకా సువార్తలు మీరు చదువుతుండగా, మీరు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారు కానీ, ఆ గ్రామం కానీ, ఆ వీధి వారు కానీ, మాకు వద్దు ఈ సువార్త, మీ సువార్త వద్దు, మీ ప్రభువు వద్దు, ఆయన త్యాగం మాకు అక్కర్లేదు, ఆయన రక్షణ సువార్త మాకు అవసరం లేదు, ఆయన ఇచ్చే ధన్యతలు మాకు అక్కర్లా, ఆయన కృప మాకు వద్దు, ఆయన ప్రేమ మాకు అక్కర్లేదు, మా బతుకులు మేము బతుకుతున్నాం, మా కర్మ మేము భరిస్తాం, మీ ప్రభు గురించి మాకు చెప్పొద్దని చెప్తే మనకు అభ్యంతరం లేదట. అక్కడి నుండి వెళ్ళిపోమన్నప్పుడు మీరు కాలు దూలి దులిపేసి వెళ్ళిపోమన్నాడు. కాలు దూలి దులపడం పెద్ద ఒక సెకండ్ పని. కాలు ఇలా దులుపుకుంటాం కదా, అలాగే దులిపి మళ్ళీ అక్కడ ఓవర్ యాక్షన్ చేసి పెద్దగా అరిచి కేకలేసి నా దూలి దులుపుతున్నాను ఏం చేయనక్కర్లా. మీ కాలు దూలి దులిపేసి వెళ్ళిపోండి, వాళ్ళు వద్దన్నారు కాబట్టి. న్యాయ తీర్పులో జడ్జిమెంట్ అనేది జరిగినప్పుడు ఈ ఆత్మలు అడుగుతాయంట, ఓ దేవా, అందరూ ఆత్మలను పరలోకం తీసుకెళ్తున్నావు, మా వీధిలో ఉన్నోళ్ళు, ఆ వీరిలో ఈ ఊర్లో ఉన్నోళ్ళు, మా బంధువులు కూడా వస్తున్నారు, మమ్మల్ని ఎందుకు తీసుకోవు అని అంటే, మీరు సువార్తను ధిక్కరించారమ్మా, మీ యొద్దకు నేను మీ ఆత్మలు రక్షించాలని సేవకుల ద్వారా సువార్తను పంపించాను, నా వర్తమానాన్ని మీ యొద్దకు పంపించాను. ఎప్పుడు ప్రభువా, మీరు ఎప్పుడు వచ్చారు, మీ సేవకులు ఎప్పుడు వచ్చారు, మా వీధిలో ఎప్పుడు కనబడలేదే, అప్పుడు మీరు దులిపేశారే, ఇది తీర్పులో చూపిస్తా అంట. ఇదిగో ఈ సేవకుడు వచ్చాడు, కనబడ్డాడు నీకు, సీసీ కెమెరాల్లోనే ఏం జరిగిందో నెల క్రితం అన్ని చూపిస్తున్నారే. అలాగనే ఈ టెక్నాలజీ మనుషులకు రాకముందే దేవుని దగ్గర ఇంతకన్నా గొప్ప టెక్నాలజీ ఉంది. ఆ న్యాయ తీర్పులో ఈ సువార్తికుడు వచ్చినట్టు, వీళ్ళు వద్దని కేకలేసి అరిచినట్టు అన్ని ఫ్రేమ్ లో కనిపిస్తాయి. ఆయన అన్ని చూపిస్తాడు. ఆ సేవకుడు కాలు దులిపేసి వెళ్ళిపోయింది కూడా చూపిస్తాడు. మీ ఆత్మలు రక్షించాలనే కదా నేను సేవకులను పంపించాను. ఇంత సువార్తను మీ వీధిలోకి, మీ గ్రామంలోకి పంపిస్తే మీరు మత పిచ్చిగలవారై ఇది ఇంకో మతం అనుకున్నారు తప్ప, ఇది రక్షణ సువార్త, మీ ఆత్మలకు అవసరమైంది, మీ పాప క్షమాపణ నిమిత్తం. పాప పరిహారం లేకుండా పరలోకం ఎవడు చేరలేని మీకు తెలుసు కదా, ఆ పాప పరిహరిద్దామని నేను పంపించాను. మీరు మీ చేతులారా మీ కాళ్ళతో ఆ వెలుగును తన్నేశారు, దానికి నేనేం చేయలేదు. మీ తీర్పులు మీ నెత్తి మీద తెచ్చుకున్నారు. అప్పుడు వాళ్ళు మూసుకొని పోతారంట. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి. దొరుకునే సువార్త వద్దన్నప్పుడు ఆపేయండి. ఒక సువార్త చెప్పొద్దు అని గొడవ పెడితే ఆపేసేది. ఒకప్పుడు ఇంత వ్యతిరేకత లేదు, ఇప్పుడు బాగా వ్యతిరేకత ఎక్కువైంది. అంటే ఏంటి అర్థం? సువార్తను ఆపేయాలా? ఆపేయ పరిస్థితి ఏర్పడితే ఆపేసేయడమే. ఎక్కడైతే ఆపేయమన్నాడో ప్రభు అన్నాడు, వెళ్ళి తిరగబడి చెప్పమని లేదే. మీరు వెళ్ళి చెప్పండి, వాళ్ళు మేమే తిరుగుబాటు చేస్తే కాలు దులిపేసి వెళ్ళిపోండి. మరొక గ్రామానికి వెళ్ళండి, మరొక ప్రాంతానికి వెళ్ళండి. వాళ్ళు వద్దంటే మరో ప్రాంతానికి వెళ్ళండి. అందరూ వద్దంటే అప్పుడు దేవుని రాకడ రాబోతుంది. ఇప్పుడు వద్దు అనే టైం ఎక్కువైంది కాబట్టి రాకడ సమీపిస్తుంది. ఏ దేశాల్లో, ఏ ప్రాంతాల్లో మాకు సువార్త వద్దని గోల పెడుతున్నారు, గుర్తుపెట్టుకోండి, సంఘం ఎత్తబడే సమయం వచ్చింది. సత్యం వద్దన్నప్పుడు ఇక సత్యాన్ని ఇంకా అక్కడ ఉంచాడు దేవుడు. కొంతకాలంగా, ఎంతో కాలంగా దేవుడు దీర్ఘశాంతం చూపించాడు. ఇక ముగింపు వచ్చినట్టుగానే మనం గుర్తుపెట్టుకోవాలి. గాడ్ బ్లెస్ యు.
బ్రదర్ మరి ఒక ప్రశ్న కూడా అడుగుతున్నారు పాస్టర్ గారు. ఒక పాస్టర్ గారు ఈ విధంగా అడిగారంట, ఆయన అన్నిల్లో నుండి రక్షించబడిన వారు వచ్చి ఈ విధంగా ప్రార్థన అవసరత కోరుతున్నారు. కన్ను కనిపించకపోతే కన్ను కనిపించాలని, అదేవిధంగా నడుము ఒకవేళ పని చేయకపోతే నడుము పని చేయాలని ప్రార్థన అవసరత కోరుతున్నారు. ఆ విధంగా మనం ప్రార్థన అయితే చేయవచ్చు. మొట్టమొదటిగా చెప్పవలసింది ఆత్మల రక్షణ అవసరము. గుడ్డివానిగా, కళ్ళున్నవానిగా, నడుము పడిపోయిన వాళ్ళుగా, నడుము బాగున్న వాళ్ళు అందరూ ఉన్నారు. అందరికీ మరణం అనేది వస్తుంది కదా. మరణం వచ్చినప్పుడు గుడ్డివారు చనిపోతారు, కళ్ళున్న వాళ్ళు చనిపోతారు, అంగహీనులు, వికలాంగులు చనిపోతారు, అన్ని అవయవాలు ఉన్నవాడు చనిపోతాడు. ఇప్పుడు చావు వచ్చినప్పుడు ఆ ఆత్మకు అంటే మనిషి యొక్క ఆత్మ గుడ్డిది కాదు, చెవిటివాని యొక్క ఆత్మ చెవిటిది కాదు, మగవారి యొక్క ఆత్మ మోగది కాదు. ఆత్మకు దేహానికి ఉన్నటువంటి కాళ్ళు లేదని కాబట్టి కుంటి ఆత్మని, గుడ్డి ఆత్మని చెప్పడానికి లేదు. వాళ్ళ ఆత్మ బానే ఉంది. వాళ్ళ ఆత్మలకు కూడా రక్షణ కావాలి. అందుకే బైబిల్లో మనం చూస్తాం కదా, నపుంసకుడు కూడా మారుమనసు పొంది నాకు బాప్తిసం ఇవ్వమని అడుగుతాడు. నపుంసకం తీసేయమని అడిగాడా? అపోస్తలుల 8వ అధ్యాయంలో అతను నపుంసకుడు, పురుషుడిలాగే కనిపిస్తున్నాడు, కానీ అతను పురుషుడు కాదు. కాబట్టి నన్ను మళ్ళా పురుషుడిగా చేయండి, అప్పుడే నేను రక్షణలోకి వస్తానని ప్రభు నమ్ముకుంటా అనలా. అతనికి సత్యం గ్రహించాడు. అరే సస్తే నరకానికి పోతాను, నా ఆత్మ నశించిపోకూడదు, రక్షణలోకి రావాలని, అయ్యా రథాన్ని నిలుపుతాను, నాకు నీళ్లు ఉన్నాయి అక్కడ, నాకు బాప్తిసం ఇవ్వండి సార్, నాకు రక్షణ కావాలండి, ఆత్మరక్షణ కావాలని అడిగాడు. వారు త్రోవలో వెళ్ళిచుండగా అపోస్తలుల 8:36 నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించి, ఆయన ఒక అధికారిగా ఉన్నాడు, రథాన్ని ఆప్ చేయమన్నాడు. రథం నిలిపేశారు, రథసారథి ఆపాడు. వెంటనే ఆయన దిగాడు. దిగిన తర్వాత సేవకుడిని అడుగుతున్నాడు, సేవకుడా నాకు బాప్తిసం ఇవ్వండి అని. వారు త్రోవలో వెళ్ళిచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించను. తర్వాత వచ్చినాం పిలుపు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి. అంతటా పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చను. నెక్స్ట్, వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయిను. నపుంసకుడు పురుషుడిగా మారిపోయిననుందా? లేదండి, నపుంసకుడుగానే ఉన్నాడు, భౌతికంగా అంతే ఉన్నాడు. నపుంసకుడు ఎలా వెళ్ళాడో ఆ భౌతిక దేహం అలాగే బయటకు వచ్చింది. కానీ తర్వాత మాట, సంతోషించుచు తన త్రోవన వెళ్ళి, ఇది ఆత్మలో కలిగింది, హృదయంలో కలిగింది. అప్పటి వరకు లేదు. పాపభారంతో బాధపడుతుండేవాడు, మనశ్శాంతి లేక, నెమ్మది లేక. బాప్తిసం పొందినప్పుడు ఎక్కడ లేని సంతోషం కలిగింది. పాపక్షమాపణ కలిగినప్పుడు పాపభారం తీసివేయబడగా ఆత్మ ఆనందిస్తుంది. గొప్ప సంతోషం తన ఇంటికి వెళ్ళాడంట. గమనించారా? ఇతనికి రక్షణ కలిగింది కదా. రక్షింపబడడం చాలా ప్రాముఖ్యమైనది. కళ్ళు తెరవబడ్డమా, కళ్ళు మూయబడి ఉండడమా, నడు విరిగిపోయి మంచం మీద పట్టి ఉండడమా, ఇవన్నీ భౌతిక దేహంలో రకరకాల ఇబ్బందులు ఈ భూమి మీద ఉంటాయి, ప్రయాసలు. వీటిని దేవుడి బాగు చేస్తే నేను నమ్ముతా, లేకపోతే నేను నమ్మను అంటే వాళ్ళ ఆ దైవుని పట్ల వరకు ఉన్న విశ్వాసం ఎలాంటిదో మీరు అర్థం చేసుకోవాలి. నాకు దేవుడు కనబడితే నేను నమ్ముతా అన్నాడు ఒక ఆయన. నాకు యేసుప్రభుని కనబడమని చెప్పండి, అప్పుడు నేను నమ్ముతా అన్నాడు. దాని అర్థం ఏంటి? ఉదాహరణకి నా చేతిలో గాడ్జెట్ ఉంది, ఇవ్వండి, ఈ గాడ్జెట్ ఉంది కదా, ఇది ఇప్పుడు నా చేతిలో ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? చేయి చూపించండి. దీనికి నమ్మకం అవసరమా? చూశారుగా, అవసరం లేదండి. కనబడిందిగా. కనబడిన తర్వాత నమ్మకం ఏంటి? అదిగో కనిపిస్తుందిగా. సరే, ఇప్పుడు నేను మీకు కనబడుతున్నానా? కనబడుతున్నారు. నేను ఇక్కడ ఇలా బ్రతికి మీతో మాట్లాడుతున్నాను, ఎంతమంది నమ్ముతున్నారు? చేయి చూపించండి. అవసరంలా, దీనికి నమ్మకం అవసరంలా, కళ్ళతో చూస్తున్నాంగా, కనబడుతున్నాడు, మనిషి కనిపిస్తున్నాడుగా. ఒకవేళ మీరెవరన్నా నన్ను అడిగారు అనుకోండి, ఆ స్క్రీన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారని నమ్ముతున్నారంటే నమ్మకం ఏంటి? కనిపిస్తున్నారుగా. కనబడేదని నమ్మను. ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు ఉన్నావని నమ్ముచున్నాను అంటే నాన్న ఊరుకుంటాడా? ఊరుకోడండి. అమ్మా నువ్వు ఉన్నావని నేను నమ్ముచున్నాను అంటే, ఏరా నేను సచ్చాను అనుకుంటున్నావా అని చీపురు కట్ట పట్టుకోదు. భార్య దగ్గరికి వెళ్ళి, నువ్వు ఉన్నావని, నువ్వు బ్రతికున్నావని నేను నమ్ముచున్నాను అని భర్త అంటాడా? అన్నాడు. కనబడేదానికి నమ్మకం అవసరంలా.
సూర్యుడు ఉన్నాడని నమ్ముచున్నాను. అది కనిపిస్తున్నాడు కదా, ఇంకేంటి? ఎర్ర కాలుస్తున్నాడు వేసవకాలంలో, ఉన్నాడు, దానికి నమ్మకం అక్కర్లా. చంద్రుడు ఉన్నాడు నమ్ముచున్నాను, నమ్మనక్కర్లా, దానికి నమ్మకం అవసరం లేదు. దేనికి నమ్మకం అవసరం? అక్కడ కనబడని దానికే నమ్మకం అవసరం. ఒక అతను అంటాడు 10,000 ఇవ్వండి, రేపు నేను ఇస్తాను, నన్ను నమ్మండి అంటాడు. అంటే రేపు అనేది ఇంకా రాలా, ఇది ఇస్తాడో ఎగ్గొడతాడో తెలియదు, కానీ నమ్మమంటున్నాడు. అంటే రేపు అనేది రాలేదు, ఇస్తాడో లేదో తెలియదు, అప్పుడు నమ్మకం కావాలి. అలాగే దేవుడు ఉన్నాడని కనబడితే నమ్మేదేమి లేదు, కనబడకున్నప్పుడే నీకు నమ్మకం కావాలి. విశ్వాసం అనేది ఏంటి? నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం. నువ్వు నిరీక్షిస్తున్నావు పరలోకం ఉందని, దాని నిజస్వరూపమే విశ్వాసం. దేవుడు ఉన్నాడని నిరీక్షిస్తున్నావు, ఎస్ ఆయన ఉన్నాడు. నరకానికి వెళ్ళి చూడలే, కానీ మనకు విశ్వాసం నరకం ఉంది. దేవదూతలు ఇప్పుడు కనబడలే, దేవదూతలు ఉన్నాయి. దేవుడే లేకపోతే దేవుడు అనే పదం అన్ని భాషల్లోకి ఎందుకు వస్తుంది? పరలోకం లేకపోతే అన్ని భాషల్లో పరలోకం అనే పేరు ఎలా వచ్చింది? దెయ్యాలు లేకపోతే దెయ్యములు అనే పదం భాషల్లోకి ఎలా వచ్చింది? నరకం అనేది లేకపోతే నరకం అనే పదం ఎందుకు వచ్చింది? ప్రతి భాషలో ఉంది. సో చూడకపోయినా పేరు కనిపిస్తే నమ్ముచున్నాను అన్నప్పుడు, చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ఓకే, కొందరు అనొచ్చు, కళ్ళు తెరవబడితే మేము నమ్ముకుంటాం, కాలు వస్తేనే నమ్ముకుంటాం. కళ్ళు కొరకు నమ్ముకోనక్కర్లా. మీలో ఆత్మ ఏడిసిందే, ఆత్మకు రక్షణ కావాలి. ఆత్మ రక్షించుకోండి. ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. సో ప్రార్థన చేయడం తప్ప అని కాదు. స్వస్థత కొరకు ప్రార్థన చేయండి, విడుదల కొరకు ప్రార్థన చేయండి, అందరూ బలపడాలని ప్రార్థన చేయండి. ఆత్మరక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనదని తెలియపరచండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. కరెక్టే ఉన్నాను. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నాకు ఒక క్వశ్చన్ ఉందండి. కొంతమంది తప్పులు చేస్తారు, ఆ తప్పులు అడిగేప్పుడు కొన్ని వర్సెస్ చూపించి, వర్సెస్ ఆధారంగా చూపించి మీరు చేసేది రైటే అని చెప్పి మాట్లాడుతారు. వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలి? అంటే ఎలా ఏదో ఎగ్జాంపుల్ చెప్పు. ఎగ్జాంపుల్ అవే సార్. ఇప్పుడు మనకి ఏమన్నా వాళ్ళు ఏమైనా బయట తిరగడం కానీ, లేకపోతే ఏమైనా అబద్ధాలు ఆడినా కానీ, వాటి గురించి బైబిల్లో రిఫరెన్స్ చూపించడం కానీ. అంటే తిరిగేసి పాపం చేసి, ఇదిగో బైబిల్లో ఉందలే కాబట్టి మేము తిరిగినా పర్వాలేదు అంటున్నారా? అవును సార్. ఎప్పటికైనా మళ్ళీ రక్షించబడతాం, తర్వాత బాప్తిజం తీసుకోవచ్చు. నానా, ఇప్పుడు ఒక మాట అడుగుతాను, గొర్రెకి పందికి తేడా ఉందా? ఉంది పాస్టర్ గారు. పంది మారు మనసు పొంది గొర్రెగా మారింది అనుకోండి. పంది ఒకప్పుడు బురదలో తిరిగి దొరులుతూ ఉండేది, దానిలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, అది మార్చబడింది, దాని హృదయం మారిపోయింది, దాని మనసు మారిపోయింది, అది గొర్రెగా ట్రాన్స్ఫార్మ్ అయింది అనుకుందాం. పందిగా ఉన్నప్పుడు దాని స్వభావం ఏంటి? ఎక్కడ బురద ఉందా అని వెతుక్కుంటూ ఉంటుంది, అవునా? బురద కనిపించిందంటే ఎక్కడ లేని ఆనందం, సువర్ణ అవకాశం అని చెప్పి వెళ్ళి దూకుతుంది. దేనిలో? బురదలో దూకుతుంది. అదే ట్రాన్స్ఫర్గ్రేట్ అయ్యి రూపాంతరం చెంది గొర్రెగా మారింది అనుకోండి, బురదను ఎత్తుక్కుంటుందా? వెతుక్కోదు. ఏం వెతుక్కుంటది? పచ్చిక బయలు, బురదకు దూరంగా పారిపోద్ది. బురద పక్కనే ఉన్నా దాన్ని దూరంగా జరిగిపోతుంది తప్ప బురదలోకి వెళ్ళదు. ఒకప్పుడు ఈ బురదలో దొరలేదాన్ని మళ్ళా దొరలాలనుకుంటున్నానని గొర్రె అనుకోదు, స్వభావం మార్చబడింది. అలాగే మారు మనసు పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు, నీ హృదయం ప్రభుకి ఇచ్చినప్పుడు నువ్వు రూపాంతరం చెందావు, మారు మనసు పొందావు, పాప స్థితి నుండి ప్రభు నిన్ను విడిపించాడు, రక్షించాడు, రక్షణలోకి వచ్చేసావు. ఇప్పుడు నీవు క్రీస్తునందుంటూ, క్రీస్తు వైపు చూస్తూ, విశ్వాసంలో కత్తి దాన్ని కొనసాగించుకోండి, యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్తావు. పాపం అంటే నీకు అసహ్యం వేస్తుంది. గొర్రెకు బురద అంటే అసహ్యమా కాదా చెప్పండి? అసహ్యం. ప్రభు ఏమన్నాడు? ఆయన బిడ్డలను, ఆయన విశ్వసించిన వారందరినీ కూడా గొర్రెల వలె మీరు ఉండమని, పందుల వలె ఉండమల్లా. నేను పందులకు కాపర్నని ప్రభు చెప్పలా, గొర్రెలకు కాపర్లు అన్నాడు. కొంతమంది ఏమంటారంటే యేసుప్రభు నమ్మిన వాళ్ళంతా గొర్రె మీరు గొర్రె అని చెప్పంటారు. అప్పుడు వాళ్ళు బర్రె అయి ఉండొచ్చు, దానికి మనకు అభ్యంతరం లేదు.
మమ్మల్ని గొర్రె అంటే మీరు బర్రె అవుతారండి, దానికి సంబంధం ఏం లేదు. సో ఇక్కడ స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మరి బర్రెలు బురదలో దొరుకుతాయి, ఎప్పుడప్పుడు బురద స్నానం చేస్తుంటాయి మురికాలంలో. ఎప్పుడన్నా గొర్రె ఎలా దొరలడం మీరు చూసారా? లేదు. బురద కనబడినా బురద దాటుకొని వెళ్ళిపోతాయి తప్ప అక్కడ పడి దొరలవు. సో దేవుని యందు భయభక్తి కలిగిన వారు రక్షించబడిన తర్వాత ఆ నూతనత్వం నీలో కనబడాలి. అలా లేకుండా బైబిల్లో స్క్రిప్చర్ చూపిస్తే ఏం స్క్రిప్చర్ చూపిస్తాడు? పాపం చేయమని చెప్తుందా బైబిల్? ఆ స్త్రీ పాపమందు పట్టబడింది, వ్యభిచారం మందు పట్టబడింది. అందరూ రాళ్లతో కొట్టడానికి వస్తే ప్రభు అన్నాడు, మీలో పాపం చేయని వాడు ఎవడో ముందు రాయి ఆమె మీద వేయమన్నాడు. అప్పుడు అందరూ పారిపోయారు, వాళ్ళందరిలో పాపాలు ఉన్నాయి కాబట్టి. ప్రభు ఒక్కడే శిక్షించుటకు అర్హుడు. కాబట్టి ప్రభు అన్నాడు, నేను శిక్షించుటకు రాలేదు, రక్షించుటకు వచ్చాను. గనుక అమ్మా లే, ఇక మీదట పాపం వెళ్ళుము, ఇక మీదట పాపం చేయకము అంటే ఏం చెప్పాడు? ఇక మళ్ళా పాపం చేసుకు వెళ్ళమ్మా అన్నాడా? ఆ పాప జీవితానికి గుడ్ బై చెప్పమన్నాడా? పాప జీవితానికి గుడ్ బై చెప్పమన్నారు. పాపాత్మురాలని స్త్రీ వచ్చినప్పుడు ప్రభు యొద్ద కలిసేదాకా పాపులుగా వస్తానన్నా, ప్రభుని కలుసుకుని మారు మనసు పొందాక పరిశుద్ధ మార్గంలో నడిపిస్తాడు, నీతి మార్గంలో నడిపిస్తాడు, వెలుగు మార్గంలోకి వెళ్ళిపోతావు. మళ్ళా చీకటి ఎందుకు నీకు? మళ్ళా చీకటి పనులు చేసినా పర్వాలేదు అనుకుంటున్నాడంటే వాడు హృదయం పాడైపోయిందని అర్థం. మారు మనసు అనుభవాన్ని విడిచిపెట్టారు, మళ్ళా తిరిగి గొర్రె నుండి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడు పందిగా. ఇక మనం ఏం చేయలేం దానికి. మారు మనసు పొందండి, దేవునితో నడవండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. వినోద్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. యు హావ్ ఎ క్వశ్చన్? yes. సేవకులు ఉన్నారు, ఆడియో అడ్మిట్ చేయండి. కనెక్ట్ అయ్యారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్. ప్రైజ్ లార్డ్. నా ప్రశ్న ఏమిటంటే, కొంతమందికి గైడెన్స్ ఇవ్వడానికి ఈ ప్రశ్న ఏందనంటే, చాలా మంది ఈ లోకంలో క్రిస్టియన్సే, వాళ్ళకి ఏంటంటే రాజకీయ పవర్, అంటే ఈ లోకంలో పోలీస్ పవర్, లా పవర్ అన్ని ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఏంటంటే కొంతమంది మీద కేసులు బుక్ చేయడం ఇలా చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఏంటంటే తర్వాత వచ్చి మేము అనవసరంగా కేసు బుక్ చేసినాం వాళ్ళపైన, దేవుడు క్షమించమని అన్నాడు కదా అని చెప్పేసి వాళ్ళు వచ్చి మేము దేవునికి చాలా దూరం అయ్యాము, మళ్ళీ మా బలిపీఠాన్ని ఏ విధంగా ప్రార్థన బలిపీఠాన్ని కానీ దేవునితో ఎలా అనుసంధానం అవ్వాలని చెప్పేసి గైడెన్స్ కోరుకుంటున్నారు పాస్టర్. సో అలాంటి వారికి మనము వాక్యపరంగా మరి మన దేవుని పరంగా మనం ఏ విధంగా గైడెన్స్ ఇవ్వగలమో అది చెప్పగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలైజ్ అయ్యారు అంటే అదొక విధంగా దేవుని కనికరం వల్లనే పొందుకున్నారు. ఆ రియలైజేషన్ ఉండదు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు, తండ్రిని దుఃఖపరిచాడు, తల్లిని దుఃఖపరిచాడు, అన్నని దుఃఖపరిచాడు. మరి నాన్నమే కోర్టు కేసులు వేసాడేమో తెలియదు, నా ఆస్తి ఇచ్చేదాకా ప్రాణం విసిగించాడు, కన్న తండ్రిని బాధ పెట్టాడు, నాకు రావాల్సిన ఆస్తి ఇవ్వాల్సిందే అన్నాడు. తీసుకువెళ్ళి మొత్తాన్ని దూరదేశానికి వెళ్ళి పాప మార్గంలో జీవించి అపవిత్ర బ్రతుకులు బతికి వ్యాధిగ్రస్తుడై ఆస్తి అంతా కూడా పోగొట్టుకొని చివరికి పందుల మందుకు మేపేవాడిగా పందులకి ఇచ్చే ఆహారం తాను తినాల్సి వచ్చింది. అక్కడ రియలైజ్ అయ్యాడు, ఏంటి నేను చేస్తున్నాను, ఏంటి దుర్మార్గంగా జీవించాను, నాన్నమే తిరగబడ్డానే, అన్నమే తిరగబడ్డాను, అమ్మమే తిరగబడ్డాను, ఏంటి దుష్ట మనస్సు నాకు ఎందుకు వచ్చింది, అందువల్లనే కదా నాకు ఈ దుస్థితి, నేను ఈ విధంగా పాడైపోవడం గల కారణం ఏంటి? నా నాన్న దగ్గరికి మళ్ళా వెళ్తే కనీసం ఆయన ఇంట్లో పనుడిగా వెళ్తాను, కొడుగ్గా నేను బాధ పెట్టాను ఆయన, నేను ఇంక కొడుగ్గా ఉండే అర్హత నాకు లేదు, నేను ఆయన దగ్గరికి వెళ్తాను, క్షమాపణ అడుగుతాను, వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పని చేస్తాను, మనశ్శాంతి పొందుకుంటాను. ఆ రియలైజేషన్ రిపెంటెన్స్ కు నడిపించింది. ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అవుతావో నీ తప్పిదాలు, రిపెంటెన్స్ కోరుకుంటావు. ఆ రిపెంటెన్స్ నేను రిటర్న్ అయ్యేలాగా దేవుని ఎదుగు మళ్ళా వచ్చేలా చేస్తుంది. సో దయచేసి ఎవరైనా తొందరపాటు వల్ల, మనుషులు చెప్పిన మాటల వల్ల, దేని వల్లైనా తొందరపడి మీరు దేవునికి దూరం అయి ఉంటే, వాక్య విరుద్ధమైన పనులు చేస్తుంటే క్షమాపణ పొందండి అంటూ అందరూ కలిసి అదే మార్గంలోకి వెళ్ళొద్దు. పాపం చేయొచ్చు, మళ్ళీ క్షమాపణ అడగొచ్చు, పాపం చేయొచ్చు, క్షమాపణ అడగొచ్చు అంటే, మీ నాన్నగారు డాక్టర్ అనుకోండి, ఇక్కడ ఏదో కట్ అయితే నాన్న కట్ అయిందంటే కట్టేస్తాడు. అబ్బా మా నాన్న భలే కట్టేశాడు, నా చేతితో నేను రెండో రోజు కావాలని కోసుకుని, నాన్న మళ్ళీ ఈ వేళ కూడా కట్ అయిందంటే, మీ నాన్నగారు డాక్టర్ కాబట్టి ప్రేమతో ఎందుకు అలా కట్ చేసుకుంటామని మళ్ళీ కట్టేసాడు. అరే మా డాడీ నేను ఎక్కడ కోసుకున్నా కట్ అయిందా నాకు క్షమించమంటే భలే క్షమిస్తున్నాడు, కట్లేస్తున్నాడు,
అని చెప్పి పేక్ కూడా కోసుకున్నావు అనుకో, నాన్న అనేలోగా నాన్న వచ్చేలోగా నువ్వు పోతావు. మీ నాన్న ఉచితంగా క్షమించి కట్టేద్దాం అనుకున్నా పోతావు. అలాగనే దేవుడు క్షమిస్తున్నాడు కదా అని ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసుకుంటూ పోతే ఇలాగవుద్ది. నువ్వు క్షమాపణ అడగకముందే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. గనుక దేవుడు అవకాశం ఇచ్చాడా, రియలైజేషన్ వచ్చిందా, ఇమ్మీడియట్లీ రిపెంట్ అవ్వండి, క్షమించమని వేడుకోండి. ఎవరి మీద కేసులు వేశారో, ఎవరితో ఇలా గొడవ పడ్డారో వారిని కూడా క్షమించమని అడగండి, ప్రార్థన చేయండి. ప్రభువా ఆ స్థితి నుండి నన్ను విడిపించు, ఆ కోప ఆవేశాలన్నీ కూడా అలా తీసివేయమని ప్రార్థిస్తే ప్రభు అంగీకరించి నూతన జీవితాన్ని మళ్ళా ప్రభు మీకు ప్రసాదించును గాక. వినోద్ మంచి ప్రశ్న అడిగారు. ఎవరికైతే ఆ ఆన్సర్ ఇవ్వాలో ఆ ఆన్సర్ ఇవ్వచ్చు మీరు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న విజయబాబు గారు హైదరాబాద్ నుండి అడుగుతున్నారు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యంలో రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని ఉంది. అదేవిధంగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 21వ వాక్యంలో కడమవారు గుర్రముల మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి అని ఉంది. ఈ రెండు వాక్యాల యొక్క భావం ఒకటేనా అని అడుగుతున్నారు. ఈ వాక్యాల ప్రకారం యేసు రెండవ రాకడలో అగ్ని రథాల మీద వస్తారని కొంతమంది సేవకులు బోధిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు పాస్టర్ గారు. నన్న దేవుని రాకడ అనేది ఖచ్చితంగా రాబోతుంది. దానికంటే ముందు సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడేటప్పుడు మీరు కూడా ఎత్తబడాలన్న మనసుతో ప్రార్థనతో ప్రిపేర్ అయి ఉండడం మంచిది. ఓకే, ప్రభు రాకడ ఆలస్యమైన మన పోకడు రావచ్చు. మనం పోయి ఏ టైంలో పోతాం తెలియదు కాబట్టి దేవునితో నడవండి, వాక్యంలో నిలిచి ఉండండి. ఆయన రథాల మీద వస్తాడా, గుర్రాల మీద వస్తాడా, ఏ గుర్రమా అని చూడడానికి మనం అక్కడ ఉండం. ఓకే, ప్రకటనలోను మలాకీలోను చెప్పబడిన రీతిగా దేవుని అంతిమ తీర్పు ప్రపంచం అంతటికి రాబోతుంది. సొదొమ గొమొర ఆ 2 పట్టణాల మీద అగ్ని గంధకాలు కురిసి మొత్తం కాలి బూడిద. ఎందుకు? వాళ్ళు చేయరాని పనులన్నీ చేశారు, వాక్య విరుద్ధమైన పనులన్నీ చేశారు. దేవదూతలతోనే పాపం చేస్తామని కోరారు. ఈ చీకటి మనుషులు, చీకటి హృదయాల్లో దేవుడు వదిలిపెట్టాడా? తీర్పును తీర్చాడు. అలాగనే ప్రపంచం అంతటా ఈ రోజు అదే స్థితికి వెళ్ళిపోయింది. సొదొమ గొమొరలో ఉన్న పాపపు స్థితి ప్రతి స్థలానికి వెళ్ళిపోయింది. మొబైల్ ఫోన్స్ వచ్చాక ఇంకా ఎక్కువ జరిపోయింది. సో ప్రపంచం అంతటా ఒక తీర్పును ఎదుర్కోబోతున్నారు. దానికంటే ముందు రక్షించబడాలని ప్రభు కోరుతున్నాడు. అందరూ అంతటా మారుమనసు పొంది రక్షించబడాలని. రక్షణలోకి రండి. కాలిపోద్దా లేదా, ఎక్కడి నుంచి చూద్దాం, బైనాకులర్ పెట్టి చూద్దామా, కాలిపోద్ది. ఆయన అన్నమాట నిజం, ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు నువ్వు ఎందుకుంటావు? భక్తుడు నువ్వు ఉండవు కదా. సంఘం ఎత్తబడాలి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ సిద్ధపాటు కలిగి ఉండండి. ప్రకటన గ్రంథంలో సూర్యుడు చీకటి అయ్యేటప్పుడు మనం ఎక్కడ ఉంటాం? మన కారులో తిరుగుతూ ఉంటాం, లేదా హెలికాప్టర్ వేసుకొని తిరుగుతూ ఉందాం. అలా ఉండదు నాన్న. అటు గురించి విపరీత ఆలోచనలు పక్కన పెట్టి అనుదినం బైబిల్ చదువుతున్నావా లేదా, ప్రార్థన చేస్తున్నావా లేదా, నీకు తెలిసిన సువార్తను ఇతరులకు అందజేస్తున్నావా లేదా, ఒకవేళ డైరెక్ట్ చెప్పలేకపోయినా సువార్త చేస్తున్న సేవకులకు సహాయపడుతున్నావా లేదా, పరిచర్లు ఎలా ఉన్నావు, సంఘంలో నీ సేవలు ఎలా అందిస్తున్నావు, పరిశుద్ధ జీవితం ఎలా జీవిస్తున్నావు, నశించిపోయే ఆత్మల కొరకు ఎలా ప్రార్థిస్తున్నావు. ఇది అనుదినం మనం చేయవలసిన పనులు. దేవుడిచ్చిన వాటిని చేస్తూ వెళ్ళండి. వేటి గురించో ఆలోచించి వేటి గురించో మాట్లాడుకుంటూ గుర్రమా, తెల్ల గుర్రమా, నల్ల గుర్రమా, జైశాలంటే ఆయన కాకపోతే ఇంకొక ఆయన వస్తున్నాడా, వీటి గురించి ఎక్కువ ఆలోచన చేసి మనసును పాడు చేసుకోవడం కంటే దేవుడు చెప్పిన మాట భూమి ఆకాశం గతించిపోకుండా నెరవేరుతుంది ఖచ్చితంగా. ఆ రోజు రాకముందే సంఘం ఎత్తబడాలి కనుక దేవుని రాకడకు సిద్ధపడండి. మరణాత ప్రభువైన యేసు త్వరగా రమ్మని అందుకే కదా అంటాం. గాడ్ బ్లెస్ యూ. సేవకులు చిన్న ప్రార్థన నడిపిస్తారు.